అన్న దేశంలో బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ కానీ విహెచ్పి కానీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అయోధ్య మందిరాన్ని సాధించింది. అదే బీజేపీ తెలంగాణకు వచ్చేసరికి ఈ జోగులాంబ దర్గా ఉంది కదా, ఆ జోగులాంబ దర్గా జోలికి పోతలేదు. అక్కడ దీనికి మీ సమాధానం ఏంటి? బీజేపీ పార్టీ గురించే మాట్లాడకుండా కాకుండా ఈరోజు పార్టీ కాదు, హిందువులందరూ ఏకం కావాలి. దర్గా అనేది బీజేపీకి సంబంధించింది కాదు, బీజేపీ పార్టీకి సంబంధించింది కాదు. హిందువులందరూ ఆ రోజు రామమందిర నిర్మాణంలో రామమందిరం కోసం ప్రతి ఒక్క హిందువు ఎలా రామమందిరం కట్టాలని ఎట్లాంటి ఆశలతో ఎట్లాంటి కోరికలతో ఉన్నారు. ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఏకమైతేనే ఆడ ఆ జోగులాంబలు ఉన్న ఆ కబ్రస్థాన్, ఆ బొందలు సుమారు ఒక 20 బొందలు ఉన్నాయి, బొందలు తీయగలుగుతాం. హిందువులందరూ ఏకం కావాల్సిందే. పార్టీ ఒకటి ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే హిందువులందరూ కూడా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే పైడి రాకేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అసలు ఏంటి హిందువులారా, చావచచ్చిన హిందువులారా ఎందుకు మీ బతుకులేదు కానీ. ఎందుకంటే ఆయన ఆ సమాధానం ఎందుకు చెప్పడం జరిగిందంటే నిజామాబాద్ ఏరియాలో ఒక హిందూ ఇంట్లో వాడు ఒక హిందువుగా ఉండి ఒక వ్యక్తికి ఫ్రెండ్షిప్లో ఒక కొంచెం డబ్బులు మిత్తికిచ్చినందుకు వాడు ఒక ముస్లిం వ్యక్తి వచ్చి వాడి ఇంటిపైన దాడి చేసి ఇంట్లో సజీవ దహనం చేద్దామనే ప్రయత్నం చేయడం జరిగింది. దాని గురించి పైడి రాకేష్ రెడ్డి గారు అన్నారు. వాస్తవమే, వారు చెప్పింది 100% 1000% నిజం అది. ఎందుకంటే ఈరోజు హిందువులు ఎవరు మాట్లాడుతున్నారు? హిందువులు ఒక గుడి దగ్గర చిన్న ఇష్యూ అయిందనుకో హిందువులందరూ ఏకం కావాలి. అదే మసీద్ల దగ్గర కానీ ఎవరైనా హిందువులు పోయి రాళ్లతో కుట్టడమే కానీ లేకుండా ఆ మసీద్ల దగ్గర ఏమైనా ఇష్యూస్ అయితే మాత్రం ముస్లింలందరూ ఏకమవుతారు. ప్రత్యక్షంగా మనం చూసాం, మొన్న హైదరాబాద్లో ఎంత అలజడి జరిగింది. ఆవులను పట్టుకోవడానికి వస్తున్న మన గోరక్షకుల పైన సుమారు వేలాది మంది ముస్లింలు వచ్చి దాడి చేయడం జరిగింది. అంటే విషయం ఏంటంటే ముస్లింలందరూ ఏకమవుతున్నారు ప్రతి విషయంలో, కానీ మన హిందువులు ఏకం కావట్లేదు. ఈ రోజు మన దౌర్భాగ్యం ఏంటంటే హిందువుల ఇండ్లలో మనం కాశ్మీర్ ఫైల్స్ చూసాం. కాశ్మీర్లో పండితులందరినీ కొట్టి చంపి ఊర్లో నుంచి ఎలగొట్టారు. అలాంటివి చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ఇండ్లలోకి వచ్చి ముస్లింలు వచ్చి పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తున్నా కూడా వారి పైన మాట్లాడడానికి తెలంగాణలో మాట్లాడడానికి ఎవరు లేరు.